అదే అంటున్నా పోలీసులకు సైతం అంత చిక్కడం లేదు అసలు అఘోరి అంటే ఏంటి అసలు ఇప్పుడు అందరు చిక్కింది కాబట్టి అందరూ యంత్రాంగం బయలుదేరింది కదా. ఆయన తప్పించుకొని పోలే కదా ఇది అఘోరి దగ్గర ఎక్కడ తప్పించుకొని పోలేడు తిరుగుతున్నాడు ఎక్కడ శ్రీనివాస్ తప్పించుకొని పోలేడా ఒకసారి శ్రీనివాస్ లైవ్ లో తీసుకొని తప్పించుకొని పోలేడు అని చెప్పి అతను చెప్పమని చెప్పండి లైవ్ ట్రాక్ చేయమని చెప్పండి ఇప్పుడు అప్పుడు ఎప్పుడు తప్పించుకున్నాడు కదా ఇప్పుడు లాస్ట్ 3 days లైవ్ ట్రాక్ చేయమని చెప్పండి ఇప్పుడు మీరు ఏమన్నారు 2 రోజులు బిజీగా ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ బిజీ ఉన్నాడు ధర్మం మాట్లాడండి ఏది పడుతుంది మాట్లాడితే ఊరుకునేది ఒక నిమిషం మీరు ఆగండి మీరు ఏది పడుతుంది మాట్లాడితే బాగుంటుంది శివద్రస్వామి గారు ఒక నిమిషం ఇక్కడ మాట్లాడండి ఇటు మాట్లాడండి ఒక నిమిషం ఒక వ్యక్తి దాని పేరు ధర్మం అంటున్నాడు నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావా సపోర్ట్ చేయట్లేదు మాట్లాడతావు మంచిగా చెప్తున్నా ఖచ్చితంగా సపోర్ట్ అలా అనరాదు ప్రోత్సహించట్లేదు సౌత్ ఇండియా దేశాటం చేయలేదు ఇప్పుడు ఇదే ఆయన మాటలు ఖండిస్తున్నాను ఆయన మాటలు నేను అబ్జెక్ట్ చేస్తాను నేను సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు నేను మాటలు అబ్జెక్ట్ చేస్తున్నాను ఆయన మాటలు అబ్జెక్ట్ చేస్తున్నాను నేను కాల్ చేస్తాను ఒక్క నిమిషం మీరు ఆగండి ఆయన ఇప్పుడు ఎక్కడైతే వివాహం చేస్తున్నారని చెప్తున్నాడు ఒక్క నిమిషం మీరు ఆగేది నేను అడిగేది మేమదే అంటున్నాం వర్షినికి సంబంధించి న్యాయం చేయాలంటున్నాం విత్ డాక్యుమెంట్ కాశీలో నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేయించిన నేను పనిలేక రిలీజ్ చేయించిన అగారాల అధిపతి అఖాడాల అధిపతి చేసిండు అఖాడాల అధిపతి పేరు చెప్తాను ఆవేశపడి సమాధానం దొరికిందా సమాధానం ఆవేశపడి సమాధానం దొరికిందా నేను అబ్జెక్ట్ చేస్తున్నా ఒక నిమిషం అబ్జెక్ట్ చేస్తున్నా ఒక్క నిమిషం నాతో మాట్లాడిస్తారా మీరు ఒక్క నిమిషం మీరు ఆవేశపడకండి నేను అనేది ఇప్పుడు ఎక్కడైతే వివాహం మాట్లాడండి మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు చెప్తున్నా స్వామి ఒక్క నిమిషం నేను ధర్మానికి సపోర్ట్ మీరే మేము ధర్మానికి సపోర్ట్ కాబట్టి అడుగుతున్నాను ఆగండి ఒక్క నిమిషం మీరు ఆగండి ఎందుకు ఆవేశపడుతున్నారు ఆవేశపడితే ఏమొస్తుంది ఆవేశం సంవత్సరం కదా ఇప్పుడు మహిళ రాకపోతే మీరు ఏం చేస్తారు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తారు కదా మాట్లాడేది ఎందుకంటే ఆవేశం ఎలా హనీమూన్లో ఉన్నాడు అడుగు మీరు హనీమూన్ అనడం కరెక్ట్ కాదు ఒక నిమిషం ఆగండి మీరు ఆయన ఒక నిమిషం మీరు ఆగండి ఒక నిమిషం ఆగండి ఇట్స్ ఓపెన్ శివరుద్రస్వామి గారు మీరు ఆయన దొరకట్లేదు అంటున్నారు ఇన్నిసార్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు కదా పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు మీరు నిజంగా అఘోరిల దగ్గర నుంచి మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు అంటున్నాడు కదా సమాధానాలు ఆయన చెప్పించాలి కదా సో ఇప్పుడు ఇంతవరకు ఇంతమంది అఘోరులు చట్టాలు తీసుకునే వాళ్ళ శిక్ష అంటే వాళ్ళపై చర్యలు తీసుకునే వాళ్ళు ఉంటున్నారు కదా మీరు కాశీ వరకు వెళ్ళారు అఘోరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం చిత్తకాకి కుక్క శంకర మీకు అర్థమైతలేదా నేను అఘోరా అని చెప్పేసి వాడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయమని చెప్పండి నేను వాడిని మీరు అన్నట్టుగా మర్యాద చేయకపోతే అడగండి ఇంతవరకు నేను అఘోరా అని చెప్పి శ్రీనివాసు ఒక 2-3 ఛానల్కి చెప్పిండు అధికారికంగా నలుగురు నిలబడి చెప్పమని కదా నాతో ఎందుకు గెలవలేడు మరి గురువులను ఎందుకు గెలవలేడు మరి పెద్ద పెద్ద సాధువులు సంతులను ఎందుకు గెలవలేడు మరి మహాకుంభమేళకు ఎందుకు వెళ్ళలేడు మరి కాశీలో వెళ్ళి పడవల దిగి ఫోటో పెడతావే కాశీలో మహాక్షేత్రం లేదా కాలభైరవ క్షేత్రం లేదా అన్నపూర్ణమాత క్షేత్రం లేదా విశాలాక్షిమాత గుడి లేదా అక్కడ ఇన్ని గుడిలకు ఎందుకు వెళ్ళలేవు నీవు అక్కడ నీ ఈఫో పగులుతుందనా పడవల దిగి ఫోటో పెడతావు ఆ పడవని దిగి పెట్టేస్తే మీరందరూ దాన్ని ట్రోల్ చేస్తారంటే అంత పిచ్చోళ్ళ మామూలు సీదా అడుక్కునేవాడు వెళ్తే కాశీలో విశాలాక్షి దగ్గరికి వెళ్ళి దర్శనం తెప్పిస్తారు ఇది మనకు తెలిసిందే కదా మరి ఈయన గారు ఎందుకు వెళ్ళే లోపలికి మహాకుంభమేళలో ఎక్కడెక్కడ నుంచో మైక్రోసాఫ్ట్ అధినేతలు వచ్చారు పెద్ద పెద్ద డబ్ల్యూ చూస్తాం కదా మనం వాళ్ళందరూ వచ్చేసి ఫోటోలు దిగారు యూట్యూబ్ లోకి వచ్చారు వీడియో అన్ని వచ్చారుగా ఎల్లూరి శ్రీనివాస్ ఎందుకు రాలేడు అక్కడ పట్టుకొని నిన్ను పగలగొడతారనా ఇవన్నీ తెలియదా మీరు అడగరా స్వామి దానికి వచ్చేసేసి పెళ్ళి అయింది చేసినట్ట ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అవుతుంది కడుపులో మనం కన్నంగా పిల్లల్ని తింటుంది అన్నమే ఒక నిమిషం మీరు ఆవేశపడకుండా మురళీకృష్ణ శర్మ గారు ఇందాక మీరు బిఫోర్ మనం స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకు ఐడి కార్డు ఉంటుంది అన్నారు ఏంటి ఐడి కార్డు ఎవరు ఇస్తారు ఐడి కార్డు ఒక నిమిషం మీరు ఆగండి ఒక నిమిషం చెప్పండి ఐడి కార్డు ఎవరు ఇచ్చారు ఏంటి ఐడి కార్డు ఏంటి ఐడి కార్డు ద్వారా ఏం ఉపయోగం అసలు ఎవరిస్తారు ఐడి కార్డు అనేది ఐడి కార్డ్ అనేది అఖాడాలు అని వాళ్ళు ఉంటారు ఓకే అఖాడా అనేటువంటి వారు ఐడి కార్డ్స్ ఇస్తారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడిన తర్వాత మీ దగ్గర నేను సమాధానం తీసుకుంటాను చెప్పండి ఐడి కార్డ్స్ ఇస్తారు అంటే ఇతని గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాలి దాని ముందు అఘోరా అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి వాళ్ళు అఘోరాలు అత్యంత పవిత్రమైనటువంటి వాళ్ళు మేము కూడా కాశీ యాత్ర చేసాం పుష్కరాల సమయంలో అనేక మంది అఘోరాలని ప్రత్యక్షంగా మేము కలిసాము మాట్లాడే వాళ్ళకి వాళ్ళు వివరించారు వాటి ప్రొసీజర్ ఏంటి అదంతా కూడా
క్లుప్తంగా చెప్తాను దీని గురించి. అది ఎవరికి పడితే వాళ్ళకి అఘోరా దీక్ష ఇవ్వరు. ఓకే, అది కూడా సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే. ఎన్నో టెస్టులు పెట్టి, టెస్ట్ అంటే వాళ్ళ స్వభావం ఎంతో సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. విచిత్రమైన పనులు చెప్తారు, అశుద్ధం తినమని చెప్తారు, ఇంకేదో పని చెప్తారు, మూత్రం తాగమంటారు. ఇటువంటివి మామూలు వాళ్ళు చేయలేరు. అట్లా అన్ని నిర్లిప్తత వచ్చిన వాళ్ళు, అంత బలమైన కాంక్ష ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇవన్నీ చేస్తే ఓహో ఇతనికి ఓపిక ఉంది, సహనం ఉంది అనుకో, అప్పుడు దీక్ష ఇస్తారు. నాకైతే ఎక్కడ కూడా ఓపిక అనిపించలేదు. ఇతని విషయం తీసుకుంటే మేము గమనించిన విషయం, ఇతని విషయం తీసుకుంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా వద్ద ఒక ఆయన వచ్చేసి, ఒక అబ్బాయి నాకు ఉద్యోగం కావాలండి హెల్ప్ చేయండి అన్నాడు. ఏం చదివావు బాబు అన్న, డిగ్రీ చదివాను అన్నాడు. ఓకే, వెరీ గుడ్. ప్రాబ్లం ఉన్నాడు చెప్పి నాకు తెలిసిన వాళ్ళు చెప్పి ఒక జాబ్ ఇప్పించా. తర్వాత వాళ్ళు ఏంటంటే జాయిన్ అయ్యేటప్పుడు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఒక అన్ని సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇతని దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ లేదు. ఏంది అని అడిగా నేను. డిగ్రీ సర్టిఫికేట్ లేదు సార్ అన్నాడు. ఎందుకు లేదన్న, కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, 2 years చదివాను, 3rd year డిస్కంటిన్యూ చేశాను సార్. మరి నువ్వు డిగ్రీ అని ఎలా చెప్పినావు? 3 సంవత్సరాలు డిగ్రీ చదివితే లేదా ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చదివి ఎగ్జామ్లో పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తారు. దట్ ఈస్ ద సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్. అది ఉంటేనే హీఈస్ ఎలిజిబుల్. పూర్తి కాకుండా డిగ్రీ అనే పదం వాడకూడదు. పేరు పక్కన బ్రాకెట్స్లో పెడతారు కొంతమంది. ఇది ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఇతను ఒక దళితుడు. ఫస్ట్ ఇతను దళితుడు, తెలంగాణలో కుగ్రామంలో పుట్టినాడు. ఇతను చిన్నప్పుడు అతను మగవాడే. సాధారణంగా మనుషుల రకాలు ఉంటారు, చూసినప్పుడు అతను లింగం అయిపోయి వస్తారు, స్త్రీలింగం పురుషలింగం దాన్ని బట్టే చెప్తారు. అతను పురుషుడనే భావించారు, అలా పెరుగుతూ వచ్చాడు. కానీ అతనిలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల, జన్యు లోపాలు అయితేనేమి, అతనిలో క్రమక్రమంగా స్త్రీ లక్షణాలు డామినేట్ చేసినాయి. సో ఆ టైం ఏం లేదంటే, కొంతమంది అక్కడ వాళ్ళు సంచారం వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు కలిసి తల్లిదండ్రుల పర్మిషన్ చెప్పిందా? అతనికి చిన్నతనం ఆయనకు సంబంధించినటువంటి ఈ విషయాలను మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నా. అనేక సోర్సులు ఉన్నాయండి ఈ రోజులో, చాలా సోర్సెస్ వచ్చారు. అతను తీసుకుని వాళ్ళ పేరెంట్సే చెప్పడం జరిగింది, పేరెంట్స్ కూడా చెప్పారు అది. సో ఎవ్రీథింగ్ వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. చెప్తే వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అప్పచెప్పారు. ఈ విషయంలో పద్ధతిగా జరిగింది. ఎందుకంటే సన్యాసులు ఎవరైనా సరే సన్యాసం తీసుకోవాలన్నా, ఇవేం చేయాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. సో ఇదన్నీ పద్ధతి ప్రకారం జరిగింది. ఇతను వెళ్ళాడు, అక్కడ వాళ్ళతో పాటు జీవితం గడిపాడు, పెరిగి కొంచెం ఏజ్ పెద్దయ్యాడు. పెద్ద అయ్యకపోతే అతనికి వక్షోభాలు రావడం ప్రారంభమైంది. సో అతనికి స్త్రీ లక్షణాలు డామినేట్ చేస్తున్నాయి. జనరల్గా వచ్చేసినాయి వక్షోభాలు అనేవి మగవాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉంటాయి. కానీ ఆడవాళ్ళకి వాళ్ళు పాలిస్తున్నట్టు వక్షోభాలు పెద్దగా వస్తాయి, అది నేచురల్, ప్రకృతి సహజం. ఇతనికి వక్షోభాలు పెద్దగా రావడం జరిగింది. ఇతను అదే చెప్తున్నాను, హీ ఫెల్ట్ దట్ అతను స్త్రీగా కూడా భావించాడు. అతను ఆ లక్షణాలు అతను డామినేట్ చేస్తున్నాయి పురుషుడి కంటే కూడా. అప్పుడు అతను ఏమనుకున్నాడంటే, ఆలోచించేసి కూడా ఇది కరెక్ట్ కాదు, ఇక కొంతకాలం ప్రయత్నం చేశాడు, కాదని చెప్పేసి ఆపరేషన్ చేయించుకున్నాడు, పూర్తి స్థాయి స్త్రీగా మారాడు. సో అతను